బ్యాంకాక్ పటాయా అనగానే మనకు గుర్తొచ్చేది బుద్ధ టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. డైలీ 6,000 నుంచి 10,000 పీపుల్ విజిట్ అవుతారు వన్ డే. ఇది 1970లో ఇక్కడ నిర్మించారు ఈ టెంపుల్ని. సో కొంతమంది దీన్ని గోల్డెన్ బిగ్ బుద్ధ టెంపుల్ అని కూడా అంటారు. సో 90% థాయ్ పీపుల్ బుద్ధిజాన్ని నమ్ముతారు అనమాట. సో మిగతా 10% 20% హిందూయిజాన్ని కూడా నమ్ముతారు. సో మన హిందూ దేవుళ్ళని కూడా వీళ్ళు ఎక్కువగా నమ్ముతారనమాట. టోటల్ స్టెప్స్ వచ్చి 120 ఉన్నాయండి. సో టెంపుల్ వచ్చి 100 మీటర్స్ ఉందన్నమాట ఈ సరౌండింగ్, టెంపుల్ సరౌండింగ్. అండ్ టెంపుల్ హైట్ వచ్చి 3028 ఉందన్నమాట. టెంపుల్ హైట్, టోటల్ టెంపుల్ హైట్. ఓన్లీ బుద్ధ హైట్ వచ్చి 18 మీటర్స్ 59 ఫీట్స్ ఉందన్నమాట ఓన్లీ బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. అంటే డ్రెస్సెస్ కూడా ఫుల్ డ్రెస్సే ఉండాలన్నమాట. సో నార్మల్గా బయట తిరిగినట్టుగా ఇక్కడ అలౌ చేయరు లేడీస్ని. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పద్ధతి చాలా పాటిస్తారు టెంపుల్స్లో. సో దాన్ని మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పుడు లేడీస్ ముఖ్యంగా సో వీలైనంత మనం ఇండియా టెంపుల్కి ఎలా వెళ్తామో అలా వస్తే చాలా బెటర్ అనమాట. ఇండియన్స్ చాలామంది విజిట్ అవుతారు ఈ ప్లేస్కి. ఇందాక కూడా నేను వచ్చేటప్పుడు చూసాను, చాలామంది ఇండియన్స్ వచ్చారు. ఏదో కంపెనీ తరఫు నుంచి వచ్చారనుకుంటా, చాలామంది వచ్చారు. మీరు ఎప్పుడు పటాయా వచ్చినా ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ అవ్వండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. అలాగే ఇక్కడికి వచ్చినాక వీళ్ళ కల్చరు, ఇక్కడ బుద్ధిజం ఎలా వీళ్ళు చూస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. సో మనం చివరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైనుంచి ఒక వ్యూ ఉంటుంది అనమాట. జంప్టౌన్ బీచ్ వ్యూ ఉంటుంది. ఆ బీచ్ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత చివరిలో వెళ్ళినప్పుడు సో బుద్ధుడి విగ్రహం చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. చాలా బాగుంది స్టాచ్యూ. ఇవన్నీ చిన్న చిన్న బుద్ధ స్టాచ్యూలు అనమాట. ఈ రాక్ పైన కాయిన్ నిలబెట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని వీళ్ళు నమ్ముతారు. సో కాయిన్ని నిలబెట్టాలన్నమాట. సో కాయిన్ నిలబెట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని వీళ్ళు బిలీవ్ చేస్తారు. మన ఇండియన్స్ వాళ్ళు కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. చూడొచ్చు బీచ్ వ్యూ, చెప్పాను కదా ఇందాక. సో వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా గాలి వస్తుంది. కొద్దిగా రిలాక్స్గా అంతా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ మంచిగా రిలాక్స్గా కూర్చొని వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఈ టెంపుల్కి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. ఎలాంటి టికెట్, ఎలాంటి ఛార్జ్ ఉంటుందో, ఫ్రీ ఎంట్రీ. సో మీరు పటాయాలో బీచ్ రోడ్ అయితే మీకు ఇంకా దగ్గర, అంటే బీచ్ రోడ్ నుంచి చాలా దగ్గర. సో మీరు బోట్ కానీ అలా బైక్ ఏదైనా బుక్ చేసుకొని, ఫ్యామిలీ ఉంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని రావచ్చు. అయితే బీచ్ రోడ్ నుంచి కొంచెం దగ్గర. ఇక్కడ సేల్ చేయడానికి పర్సన్స్ ఉండారనమాట. సో చూసారు కదా, ఇది మనం ఒకవేళ తీసుకోవాలి, ఇక్కడ ఉండేటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడ ప్రైస్ ఉంటుంది 20 బాట్. తీసుకొని పక్కనే బాక్స్ ఉంటుంది, దాంట్లో డబ్బులు వేయాలి. అంటే ఒకవేళ అక్కడ ఉండే పూజకు సామాన్లు ఉంటాయి కదా, అవి ఏమైనా తీసుకోవాలనుకుంటే. సో ఇక్కడున్న ఎక్కడైనా కూడా సేల్ చేసేటివి అన్ని పూజ సామాన్లు అలానే ఉంటాయి, పర్సన్స్ ఉండరు. పక్కనే ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేయాలన్నమాట మనకు కావాల్సింది తీసుకొని. సో ఇక్కడ ఒక స్టాల్స్ కూడా ఉంటాయి పక్కన. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కొని వెళ్ళొచ్చు. అంటే ఏదైనా గుర్తుగా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.